హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల రహస్యాలు చెప్తాను. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజించబడే ఏకైక దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తులు కోరుకున్న మాటల కంటే ముందే తెలుసుకునే స్వామి. ఆ స్వామి కొలువున్న చోటే తిరుమల. కానీ ఈ తిరుమలలో కొన్ని రహస్యాలు ఇప్పటికీ శాస్త్రానికి అర్థం కాలేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ భక్తి ఇంకో స్థాయికి వెళ్తుంది. రహస్యం 1. స్వామి నిత్యం చెమట పడుతుంటారా? తిరుమల స్వామి విగ్రహానికి ఎప్పుడు చల్లని నీటితో అభిషేకం చేసినా విగ్రహం వెనుక భాగంలో చెమట కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు పరీక్షించిన ఇది రాయి కాదు, లోహం కాదు అని మాత్రమే చెప్పారు. భక్తులు మాత్రం ఒకటే అంటారు, స్వామి సజీవుడని. రహస్యం 2. స్వామి విగ్రహం పెరుగుతుందా? తిరుమల స్వామి కిరీటం, కవచాలు కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నగా మారుతున్నాయట. అంటే విగ్రహం పరిమాణం నెమ్మదిగా పెరుగుతుందని అర్చకుల నమ్మకం. ఇది మానవ శక్తికి అతీతమైన విషయం. రహస్యం 3. నైవేద్యం ముందే స్వామివారు స్వీకరిస్తారా? స్వామికి నైవేద్యం సమర్పించే ముందు గర్భగుడిలో గంటసేపు తలుపులు మూసేస్తారట. తెరిచిన తర్వాత చూస్తే నైవేద్యం కొంత భాగం తగ్గి ఉంటుంది. అందుకే భక్తులు అంటారు, స్వామి ముందే ప్రసాదాన్ని స్వీకరిస్తారు అని. రహస్యం 4. స్వామి నిద్రపోతారా? ప్రతిరోజు ఏకాంత సేవ జరుగుతుంది. ఉదయం తలుపులు తెరిచేసరికి మంచం మీద ముడతలు, వెండి తలుపులపై గోర్ల చప్పుళ్ళు గుర్తులు కనిపిస్తాయని సేవ చేసిన అర్చకులే చెబుతారు. రహస్యం 5. తిరుమలలో శబ్దం వినిపించని చోటు. గర్భగుడి లోపల ఎంత పెద్ద శబ్దం చేసినా అది బయటకు వినిపించదట. దీనికి కారణం ఇది సాధారణ ఆర్కిటెక్చర్తో సాధ్యం కాని విషయం. ఇది దైవ సంకల్పమే దీనికి కారణం అని విశ్వాసం. శాస్త్రం ప్రశ్నిస్తుంది, భక్తి మాత్రం నమ్ముతుంది. తిరుమల రహస్యాలు తెలుసుకుంటే భయం కాదు, భక్తి పెరుగుతుంది. మీరు స్వామిని నమ్మితే, భక్తులైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు ఇప్పటికీ తిరుమల గురించి తెలిసినవి సగం మాత్రమే అర్థం.